మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. రైట్, అన్వేష్ మాట్లాడిన మాటల పట్ల చాలా తీవ్రంగా నటి కరాటే కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. పోలీసులు కూడా వాళ్ళు కోరుకున్నట్టుగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నటి కరాటే కళ్యాణి మనతో ఉన్నారు. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే అండి రాజేశ్వర్. కళ్యాణి గారు చూశారు కదా అన్వేష్ రియాక్షన్, చాలా వ్యంగ్యంగా, బేసిక్గానే వ్యంగ్యంగా ఉంటుంది, కానీ ఇంకా మరింత వెటకారంగా వ్యంగ్యంగా నా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే ఏం కాదు, నేను ఎవరిని దేకను, ఇక మీరు మొత్తం అదే బయట చూసే ఉంటారేమో. మీ రియాక్షన్? వాడు ఒక పిచ్చి బత్తాయి అని వాడికి తెలియట్లేదు అసలు విషయం. ఇంకోటి ఏంటంటే మెంటల్ స్టేటస్ ఎట్లా ఉందో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు బయటికి మేకవన్నీ అంటే మేకపోతు గాంభీర్యం అంటారు. వాడు అలాగే ఎవరినైతే ఏ విధంగా విమర్శిస్తున్నాడో వాడికి తెలుసు, నాకు ఇన్స్టాగ్రామ్ పోయిందంటే ఒక స్టార్ట్ అయింది, బ్యాండ్ బాజా మొదలైంది అని అర్థమైంది. కానీ బయటికి మాత్రం నాకేమి కాదంటాడు. ఒక చేయి పోతే అంటే ప్రపంచ యాత్రికుడు అని 3 లక్షల పైన ఏదో ఉన్నారు ఇంకా కొంతమంది, అది కూడా ఉంది, అది కూడా ఎగిరిపోద్ది, అది వేరే విషయం, వాడికి తెలియట్లేదు. కానీ ఇప్పటికే సిపి గారి దగ్గర కానీ మేము అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. వాడు యూట్యూబ్ ఏదైతే కాళ్లతో నడుస్తానన్నాడు కదా, కాళ్లతో నడిచినా చేతులతోనే తినాలి, చేతులతోనే కడుక్కోవాలి, అది వాడికి తెలియాలి. అది తెలియట్లేదు, అవి లేకపోతే చాలా కష్టం అని అదే కట్ అయింది ఫస్ట్. నెక్స్ట్ కాళ్ళు కూడా అన్ని విధాలుగా ఎక్కడ కట్ చేస్తే ఏ పార్ట్ ఎక్కడ కట్ అవుతుందో అన్ని మాకు తెలుసు, మేము అలా కట్ చేయడానికి ప్రయత్నాలు మేము చేస్తున్నాం. వాడు మేకపోతే గాంభీర్యాన్ని చూపిస్తే ఎంతకాలం ఇలా వీడియోలు చేసుకుంటాడో, ఎంత నిర్లజ్జగా జుగుప్సాకరంగా ఎలాగైతే మాట్లాడుతున్నాడో మాట్లాడుకోమనండి, ఏం పర్లేదు. సిగ్గు లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నా వెంట్రుక కాదంటున్నాడు కదా, అంత లేదు అన్నవాడికి రేపు పొద్దున కాళ్ళు కట్ అయినప్పుడు తెలుస్తుందండి. ఆ కాళ్ళు అనే యూట్యూబ్ ఏదైతే కట్ అవుతుందో అది కట్ అయినప్పుడు తెలుస్తుంది. సో అది అంటుండు, ఒక చెయ్యి పోయింది, ఇంకో చెయ్యి తీసేస్తారు, 2 కాళ్ళు తీసేస్తారు, నేను పాక్కుంటూ పోతా, నాకు శరీరం ఉంది, పాక్కుంటూ పోతా, శరీరం పైన బుర్ర ఉంది, ఆరోగ్యం బుర్ర ఈ రెండుంటే చాలు నాకు అంటున్నాడు. ఫేస్బుక్ కూడా తీసేస్తాం సార్. ఇప్పుడు ఒకటి ఆటోమేటిక్ గా ఈ యూట్యూబ్ పోయింది అనుకోండి, ఆల్రెడీ ఇన్స్టా పోయిందండి, ఇంకా ఇంకా అన్ని విధాలుగా అయినప్పుడు ఈ ఫేస్బుక్ కూడా పోతుందండి. పోయినప్పుడు ఏమవుతుంది, ఇంకేముంటుంది అతనికి మిగలడానికి? దేశకుంటూ పొమ్మనండి, ఏమన్నా చేసుకోమనండి. అప్పటికైనా బుద్ధి వస్తే చాలు. సీతమ్మతోని హిందువులతోని హిందువులు భారతదేశం రేపిస్ట్ కంట్రీ, ఇక్కడ ఏదైతే అత్యాచారాలు చేసే కంట్రీ ఇది. నా పిల్లని కానీ ఇక్కడ తీసుకొస్తే నా పిల్ల కూడా రేపు పొద్దున ఏమవుతుందో నాకు తెలియదు, కాబట్టి నా కూతుర్ని ఇక్కడ నేను కన్ను ఇక్కడ రాను అని చెప్పాడు వాడు. అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అత్యాచారం చేసుకుని బ్రతుకుతున్నారా? వాడి ఉద్దేశం ఏంటి? భారతదేశం పాస్పోర్ట్ ని ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత నీచంగా దేవీ దేవతలు మాట్లాడాడు. వాడిని ఎవరండి వదిలేది? నేనైతే వదలా, పక్కాగా చెప్తున్నా కదా. నా పోరాటం నేను మొదలు పెడితే ఎప్పుడైనా నేను గట్టిగా పట్టుకుంటా. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కాదు. ఒకసారి తీసుకున్నాము ఒక ఫైట్ అంటే ఆ ఫైట్ అయ్యే వరకు వదలను. వాడు నా పేరు చెప్పడానికే భయపడతాడు. వాడు ఎందుకు బత్తాయి లేని అందరూ మాట్లాడతాడు. నా పేరు చెప్పాలని దమ్ముంటూ చూస్తా, ఎందుకు చెప్పాలా? ఆడికి భయం. ఒక పేరు చెప్తే వాళ్ళు మళ్ళా కేసులు వేస్తారు, వాళ్ళు అవి చేస్తారు. మేము చెప్తున్నాం కదా ధైర్యంగా, దొంగ కాబట్టి దొంగని దొంగ అని చూపిస్తున్నాం. వాడు దొంగ పని చేస్తున్నాడు. వాడు ఏదో పెద్ద హీరో అని ఫీల్ అయితే ఎవరు కుదరదండి. మనకి సిగ్గు లేదు, మనకి బుద్ధి లేదు. మన వాళ్ళందరికీ మన వాళ్ళందరూ ఇప్పటికి కూడా మళ్ళీ కొత్తగా అకౌంట్ పెడితే 1.8 మిలియన్ ఫాలోవర్స్ మళ్ళీ ఎప్పుడు సంపాదించాలి వాడు? అయినా ఇప్పటికీ కొంతమంది ఇంకా వాడు ఫాలో అవుతున్న వాళ్ళు సిగ్గు లేని వాళ్ళు. భారతదేశంలో పుట్టలేదు వాళ్ళు, భారతదేశం గురించి ఫీలింగ్స్ లేవు వాళ్ళకి. మన దేవీ దేవతలు తిడితే కనీసం బాధపడేవాళ్ళు కాదు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ కోసం బుద్ధి వచ్చే వరకు నా ప్రయత్నాలైతే నేను మానండి, నేను చేస్తాను. మీరు ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి సరే ఈ రిజల్ట్ అయితే వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక అకౌంట్ అయితే బ్యాన్ అయింది, ఓకే. కానీ ఇంకో అకౌంట్ తీసాడు. ఈ వీడియో కూడా దాదాపుగా 1,50,000 మంది దాకా చూసారు వీడియో. అంటే ఏమంటున్నాడు అన్వేష్, నాకు ఇదొక చెయ్యి, ఇదొక ఇన్స్టాగ్రామ్ సరే అన్ని చూసాము, అయితే మెయిన్ ఇన్కమ్ సోర్స్ చూపించాడు ఇందాక మనకు. ఈ నెలలో ఇంత పడింది, ఎంతో కొన్ని లక్షల ఇన్కమ్ నాకు వచ్చింది యూట్యూబ్ ద్వారా అనేది. సో మెయిన్ ఇన్కమ్ సోర్స్ యూట్యూబే. ఆ యూట్యూబ్ ఛానల్స్ని మరి దాన్ని కూడా బ్యాన్ చేయించడం కోసం మీరేం చేస్తారు? సాధ్యం అవుతుందా? పక్కగా అవుతుందండి. ఎందుకంటే చాలా మంది ఛానల్స్ ఎన్నో మిలియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎగిరిపోయిన రోజులు ఉన్నాయండి. మా దగ్గర ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయి, ఎంతో మంది పోయినాయి కదా. వీడి పెద్ద ఏమైనా దేవలోకం నుంచి దిగిరాలేదు సార్, ఇక్కడి నుంచి వెళ్ళాడు సార్. ఒక రాక్షస ప్రవృత్తి అంటారు, రాక్షసులు ఇలాగే ఉంటారు. కలియుగంలో రాక్షసులు డైరెక్ట్ గా కోరలతో రారు, వీడే రాక్షసుడు. రాక్షసులాగే ఉన్నాడు వీడు, కాబట్టి అట్లాంటి పనులను చేస్తున్నాడు. సీతామాతను అని నువ్వు కనీసం
పశ్చాత్తాపం లేకుండా నా వెంట్రుగాని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏం మనిషివిరా నువ్వు అసలు? అసలు భారతదేశం ఇప్పటికైనా నీకేమైనా పశ్చాత్తాపం వచ్చి సర్లేండి లేదా అయితే నేను కామ్ ఉండకుండా ఎలా మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు కదా. ఇలాంటి జుగుప్సాకరంగా మాట్లాడే వాడికి యూట్యూబ్ వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటాయండి యూట్యూబ్ గైడ్ లైన్స్. కాదండి కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు ఆ అకౌంట్ క్లోజ్ చేయించారు, తర్వాత యూట్యూబ్ కూడా క్లోజ్ చేయిస్తారా మా అకౌంట్, కానీ బ్యాన్ చేయాల్సింది అకౌంట్స్ని కాదు, బ్యాన్ చేయాల్సింది అతన్ని. అంటే చూసే వాళ్ళు కూడా అతన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు అక్కడ స్టార్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అది బ్యాన్ చేస్తే ఇంకో మెయిల్ ఐడి తోటి ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ మీరు క్లోజ్ చేయించినా కూడా ఇంకో మెయిల్తో యూట్యూబ్ లాగిన్ కావచ్చు, ఇంకో ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అట్లా ఎన్ని ఛానల్స్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ బ్యాన్ చేయాల్సింది అకౌంట్స్నా ఇతన్న అన్వేషణ, జనానికి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అన్వేషణ బ్యాన్ చేయాలండి. ఇప్పటికి కూడా ఎవరైతే నేను ఆల్రెడీ ఇంతకు ముందు పిలిపించినప్పుడు ప్లీజ్ అందరూ ఒకే టైంలో ఒకేసారి అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే టైంలో జనవరి 1st మీరు ఒక రిజర్వేషన్ తీసుకోండి. వాడిని చూడకండి, వాడు చూసే కూడా డబ్బులు వస్తున్నాయి అన్నందుకు. ఇప్పుడు వాడి వ్యూస్ ఎంత పడితే మీరు చూస్తున్నారు కదా. ఇంతకు ముందులా లేవు, లక్షల్లో లేవు, మిలియన్స్ లో లేవు, ఇప్పుడు తగ్గిపోయినాయి. 20,000 30,000 కూడా వ్యూస్ రావట్లేదు కొన్నిటికి. ఎందుకంటే ఆల్రెడీ చాలా మారారండి, ఇంకా మారాల్సి ఉంది. కానీ మన వాళ్ళల్లో ఈ లెఫ్టిస్టులు రైటిస్టులు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కూడా. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం, వాళ్ళందరూ కలిసి వాళ్ళ మద్దతు తెలపడం, వాళ్ళ ఫాలోవర్స్ మళ్ళా వాళ్ళు ఫాలో చేయడం, దానివల్ల కొంత ఇంకా మిగిలి ఉందండి వాడికి. వాళ్ళు ఎలాగో మారరు కాబట్టి మనం అందరినీ మార్చలేం. కానీ నిజమైన భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తాడండి, ఖచ్చితంగా అన్ఫాలో చేస్తాడు. వాడు ఎన్ని అకౌంట్లు రానివ్వండి, వాడు యూట్యూబ్ వాడు ఫేస్ కనిపిస్తే కూడా ఆ అల్గరిథం ఇక మీద యాక్సెప్ట్ చేయకుండా ఏదైనా చట్టం కానీ పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఒక మెయిల్ పెడతారో అది ఖచ్చితంగా డిలీట్ అవుతుందండి. మళ్ళీ ఎన్ని చేసినా కూడా అంత రీచ్ రావు. ఆ విధంగా మా ప్రయత్నం అయితే చేస్తామండి. మొత్తం తీసేస్తామా నిర్మూలించేస్తామా లేదా నాకు తెలియదు. నా ప్రయత్నం లోపం లేకుండా నా ప్రయత్నం ప్రతి దగ్గర చేస్తాను. భగవంతుడు ఏ విధమైన రిజల్ట్ ఇస్తాడో ప్రయత్నం నాదండి. సో దీంట్లో భాగంగా మీకు ఏమైనా థ్రెటనింగ్స్ వచ్చాయండి? ఇప్పుడు అన్వేషణ సరే అంత వెటకారంగా అంత వ్యంగ్యంగా చేస్తున్నప్పటికీ కూడా మీరు అన్నట్టుగా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా మీకు ఏమైనా థ్రెటనింగ్స్ కాల్స్ కానీ నిన్న మొన్న ఏమన్నా వచ్చాయా? నాకు అన్వేష్ విషయంలో కాదండి, ఎవరి విషయంలోనూ రావు. ఎందుకు రావు అంటే ఈవిడ కొంచెం స్ట్రాంగ్ అని వాళ్ళకి తెలుసు. సో వచ్చినా కొంతమంది బెదిరిస్తారేమో ఏదో మెసేజెస్ లో వీటిలో నేను పట్టించుకోను పెద్దగా. ఇంకోటి నన్ను బెదిరించి బతికి బట్ట కట్టేస్తారు అనుకున్నంత ధైర్యం ఉన్న మగాడు కనబడలేదు. వస్తే చూద్దాము, రాడు నాకు తెలిసి. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్ ని, గట్టిగా మాట్లాడగలను, గట్టిగా ఎదిరించగలను, నేను లీగల్ ఫైట్ చేస్తాను. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈవిడితో ఎందుకులే అని నన్ను అంతగా టచ్ చేయరు. నన్నైతే ఎవరు రావట్లేదు. వస్తే వాళ్ళకి కూడా బ్యాండ్ బాజా ఖచ్చితంగా ఉంటది. ఎవరు రాలేదు. నాకైతే బెదిరింపులు వస్తే అప్పుడు నేను చెప్తా. కానీ మామూలుగా కొన్ని విషయాల్లో వస్తూ ఉంటాయి మెసేజెస్ లో వీటిలో కామన్ గా వస్తాయి కొన్ని, అన్నిట్లో రాపోయినా వచ్చిన వాటిని నేను ఎదుర్కొంటూనే ఉన్నాను. నేనేమి భయపడినండి, ఎవరికి భయపడను, వెనక తగ్గేదే లేదు. ఎట్టి పరిస్థితిలో వాడు యూట్యూబ్ బ్యాన్ చేయడమే నా నెక్స్ట్ టార్గెట్. అది బ్యాన్ చేసిన తర్వాత వాడు ఇండియాకి ఎందుకు రాడు, పాస్పోర్ట్ డిపోర్ట్ చేయించడం కూడా, దానికి ఏమి చేయాలో అన్ని విధాలుగా నేను పోరాటం చేస్తానండి. అది ఎంతవరకైనా ఎంత దూరమైనా నేను వెళ్తా. సో ఈ ప్రాసెస్ లో మీకు సపోర్టివ్ గా ఎవరున్నారండి? ప్రతి ఒక్కరు ఉన్నారండి. కొన్ని హిందూ సంస్థలు మా ఫ్రెండ్స్ ఉన్నారండి, పగడాల వేణుగోపాల్ అని, అలాగే ధర్మధ్వజం ప్రసాద్ గారని, వీళ్ళంతా ఉన్నారు. అలాగే వీళ్ళంతా నాకు ఒక టీం ఉన్నారు. అలాగే నాకు మెయిన్ మా లాయర్ గారు కృష్ణకాంత్ గారు కూడా, ఆయన కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ముందు మేము ఎఫ్ఐఆర్ చేయడానికి ఈ పగడాల వేణుగోపాల్ గారు, ధర్మధ్వజం ప్రసాద్ గారు, మా టీమ్స్ అన్ని కలిపి వర్క్ చేసామండి. నేను ఫేస్ చేస్తూ ఉంటాను, వీళ్ళందరూ కలిసి మేము నిర్ణయాలు తీసుకొని మేము వెళ్తూ ఉంటాం. మాకు టీం వర్క్ ఉంది. అందరూ దాన్ని సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అంటే మీ పేరైతే మీరు చెప్పినట్టుగా మీ పేరే తీయలేదు, నేరుగా మాట్లాడట్లేడు. 2026లో నరకం చూపిస్తా అంటే ఒక రకమైన బెదిరింపే అది. ఇప్పుడు నరకం చూపిస్తా లేకపోతే ఇది చేసేస్తానంటే స్ట్రైట్గా బెదిరింపే. సో దీనిపైన ఏమన్నా మళ్ళీ పోలీసులను ఆశ్రయించడం, మళ్ళీ ఈ రకమైన వీడియోలు ఇంత వ్యంగ్యంగా మాట్లాడడం, ఇంత వెటకరంగా మాట్లాడుతున్నట్టు మళ్ళీ ఏమైనా పోలీసుల దృష్టికి మీరు తీసుకెళ్తారా? సార్ నిజంగా బుద్ధి బుర్ర ఉన్నవాడైతే వాడు కామ్గా పని వాడు చేసుకోవాలి తప్ప వాడికి మతి లేదు కాబట్టి మళ్ళీ వీడియోలు చేసి మాకు అవకాశాలు మాకే ఇస్తున్నాడు సార్. మాకే చేతికి పిలక అందించడం అంటారు కదా, అలా అందిస్తున్నాడు సార్. అది కూడా అర్థం కావట్లేదు. అందరినీ బత్తాయిలని ఆడే బత్తాయని తెలియట్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే నేను కేసు ఎలాగో మళ్ళీ పెడతా, కానీ నా పేరు తీయడు. ఎందుకు తీయడు అంటే వాడికి ఏదో మళ్ళీ తీస్తే ఏం ప్రాబ్లం ఎందుకులే అని చెప్పేసి భయం ఉంది కాబట్టి తీయడు. బట్ అందరినీ కలిపి బత్తాయిలు, బీజేపీ వాళ్ళు, హిందుత్వాదులు, నేనే హిందుత్వాదుల్లో మొదట పెట్టి ఫైట్ చేస్తున్నాను, అలాగే బీజేపీలో కూడా ఉన్నాను, అన్ని కలిపి అంటున్నాడు. క్లియర్ గా నన్ను అంటున్నాడని తెలుసు.
కానీ నన్ను నా పేరు తీనప్పుడు నన్ను నేను డైరెక్ట్ చెప్పక్కర్లేదు, అందరినీ అంటున్నాను, నన్ను ఎందుకు ఫైట్ మీరు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇనిషియేషన్ తీసుకోవడం వల్లే ఆ ఉన్న అకౌంట్ అయితే ఎగిరిపోయింది. సరే ఆ అకౌంట్ ఎగిరిపోవడం వల్ల నాకు వచ్చేది లేదు పోయేది లేదని మాట్లాడుతున్నప్పటికీ కూడా మీరు అన్నట్టుగా లోపల ఎంతో కొంత ఉంటుంది. అయ్యో ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వచ్చింది కదా, బిగినింగ్లో అందరూ సపోర్ట్ చేశారు, ఇవాళ ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నా అంటే లోపల ఉండొచ్చేమో. కానీ మీరు అన్నట్టుగా బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవచ్చు. కాకపోతే దీనికి బిగినింగ్ అయితే మీరే ఇనిషియేషన్ తీసుకున్నది మీరే కాబట్టి ఇంకా దీన్ని ఫర్దర్గా మీరే ముందుకు తీసుకెళ్లాలేమో. ఖచ్చితంగా తీసుకెళ్తానండి. మోడీ గారిని కూడా చాలా నీచంగా మాట్లాడుతూ ఒక వీడియో చేశాడు, మొన్న పోస్ట్ పెట్టాడు దువరాటి గురించి మాట్లాడుతూ. సో వీడికి ఇవన్నీ కలిపి వీడికి బ్యాన్ అయ్యేటప్పుడు మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుందండి, అప్పుడు తెలుస్తుంది. కళ్ళు పచ్చగా అంటుకున్నాయి అంటారు కదా, ఆ రోజు కూడా వీడు పొగరు మాటలు ఎలా మాట్లాడతాడో చూడాలి. అసలు వాడు వీడియో చెప్పడానికి కూడా ఒక ప్లేస్ ఉండకుండా అయిపోతాడు. ఒక ప్లేస్ ఉండకుండా వీడియో వాడి ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే కూడా వేరే ఎవరి దాని నుంచి చెప్పుకోవాలి తప్ప అస్సలు చెప్పుకోలేకుండా అయిపోయే రోజు ఖచ్చితంగా తొందరలో ఉందండి. ఇది నా ఒక్కదాన్ని కాదండి, ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు వీడిలా అవ్వాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరి ఆకాంక్ష, వారందరి మనసులోని వాళ్ళందరూ ఈ అమ్మాయి చేయాలి, ఈ అమ్మాయికి జరగాలి, మంచి జరగాలని అందరు సపోర్టు. ఏ విధంగా అంటే వీడికి జరగాలి, వీడి దొంగ వెధవా. ఇప్పుడు నాకు ఎంతమంది మెసేజ్ పెట్టుంటారు తెలుసా, నా ఫోన్ మీద తీసి తెలుస్తుంది, అమ్మ వీడికి ఇంకా పొగరు తగ్గలేదు, వీడిని వదలొద్దు, వీడి ఇన్స్టాగ్రామ్ కాదమ్మా, వీడి యూట్యూబ్ పోవాలి. ప్రతి ఒక్కరు ఇదే మాట పెడుతున్నారండి. దాని అర్థం ఏంటండి, అమ్మ వీడిని వదలకండి, అమ్మ వీడిని వదలకండి. ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టి ఇది జరుగుతున్నాయండి. అందరి ఆకాంక్ష మళ్ళీ నెరవేరబోతుంది. తొందరలోనే మళ్ళా మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తారు. పక్కాగా యూట్యూబ్ పోయిందని ఒక రోజు వస్తుంది, ఆ రోజు వాడు చూద్దాం, మాట్లాడదాం. ఏం కాదు సార్, ఖచ్చితంగా భారతదేశానికి వస్తాడు, రప్పిస్తాం, వాడి పాస్పోర్ట్ కూడా డిపోర్ట్ అవుతుంది, అన్ని అవుతాయి. కాకపోతే టైం పడుతుంది కొంచెం, అంతే, వెంటనే అయిపోదు కదా. దాన్ని నేనైతే వదలను, నేనైతే పక్కన పెట్టను. వాడు ఏం చేసుకుంటాడో చేసుకోమనండి, వాడికి ఏమీ కాదన్నాడు కదా, భయం లేదన్నాడు కదా, మరి అప్పుడు అంత భయపడుతూ మెలికలు తిరుగుతూ ఎందుకు వీడియో చేస్తున్నాడు? అంత అవసరమే ఉంది? బయటికి యాక్టింగ్ చేస్తున్నాడు, యాక్టర్ల దగ్గర యాక్టింగ్ చేస్తే ఎలాగండి, మేము పట్టేలేమా? ఈజీగా పట్టేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కరాటే కళ్యాణ్ గారు. సో అతనైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ చేయించాం. డెఫినెట్గా అన్వేష్కు సంబంధించి ఏ ప్లాట్ఫామ్స్ ద్వారా వస్తే ఆ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేపిస్తాము, యూట్యూబ్ కూడా బ్యాన్ చేపిస్తాము, పాస్పోర్ట్ కూడా డిస్పోజ్ చేపిస్తాము, అన్వేషణ అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కరాటే కళ్యాణి చెబుతున్నారు. సో అయితే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్కు సంబంధించి వీడియో రిలీజ్ చేశాడు అన్వేష్. సో అతను చెప్తున్నాడు, నా అకౌంట్స్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంటు, ఇంకో ఇన్స్టాగ్రామ్ అకౌంటు, ఈ రెండు పోతే కాళ్ళు ఉంటాయి, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, ఒక కాలు పోతే ఇంకో యూట్యూబ్ ఉంటుంది, మొత్తం పోతే శరీరం ఉంటుంది, శరీరం ఒక ఫేస్బుక్, తర్వాత వీటన్నిటిని నడిపించేది నా బుర్ర ఉంది, నా తెలివైన బుర్ర ఉంది, నాకు మంచి ఆరోగ్యం ఉంది, ఇంకా నాకేం కావాలి అంటూ మాట్లాడుతున్నారు. 2026లో ఎవరిని విడిచిపెట్టనో, తనను ఎవరైతే విమర్శ చేస్తున్నారో, తన పట్ల ఎవరైతే ఇబ్బంది ఏవైతే పెడుతున్నారో వాళ్ళని వెట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అంటూ ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నారు. చాలా వెటకారం చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన హావభావాలు అంత వెటకారంతో కూడినటువంటి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే మనతో బిగ్ టీవీతో మాట్లాడారు కరాటే కళ్యాణి. ఆమె ముందు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడం, తర్వాత పోలీసులు చర్య తీసుకోవడం, పోలీసులు ఇన్స్టాగ్రామ్కు లేఖ రాస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ చేశారు. సో ఖచ్చితంగా అన్వేషణ మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అన్వేష్ వెకిలి చేష్టలు గమనించండి, అన్వేష్ వెటకారపు మాటలు గమనించండి. భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్ని, ప్రధానమంత్రి సహా, తర్వాత హిందూ దేవతామూర్తుల్ని ఎంత దారుణంగా మాట్లాడాడు, ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనంలోకి తీసుకోవాలి. అన్వేషణ ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు అంటూ కరాటే కళ్యాణి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి, నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట, ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట, నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు, 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది,
మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి, అలా సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, పనికొచ్చే పనులు చెయ్యను రా. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అదిదా ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎత్తి పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు, సత్యం. అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి, ఆరోగ్యం. అది దాచుడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బగ్నరా, రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు, రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి, అలా సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, పనికొచ్చే పనులు చెయ్యను రా. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అదిదా ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎత్తి పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు, సత్యం. అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి, ఆరోగ్యం. అది దాచుడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బగ్నరా, రేపు నుంచి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అవడంపై అన్వేష్ స్పందించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన తీరును కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసాం. నా ఇన్స్టా అకౌంట్ ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక చెయ్యి పోతే ఇంకొక చెయ్యి ఉంది, ఒక కాళ్ళు పోతే ఇంకొక కాళ్ళు ఉన్నట్టు కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం చూసాం. అలానే చేతులు కాళ్ళు కూడా పోతే బాడీ ఉంది, మహాముఖ్యంగా నా బుర్ర ఉంది అంటూ కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం ప్రస్తుతం ఆ వీడియోని ఆయన పోస్ట్ చేశారు. దాన్ని మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసాం. ఇక నిన్న అన్వేష్ కు సంబంధించి ఇన్స్టాగ్రామ్ పూర్తిగా కూడా డిలీట్ చేసింది మేటా సంస్థ. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కరాటి కళ్యాణి అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన చేస్తున్న భాషా తీరుపై స్పందించి కేసు పెట్టారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. దీనికి సంబంధించి పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్ కి ఒక లేఖ రాశారు. వెంటనే మేటా సంస్థ నా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేసింది. ఇక దీని తర్వాత ఈ రోజు అన్వేష్ మరొక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన ఎంతో వ్యంగ్యంగా మాట్లాడటం కూడా మనం చూస్తున్నాం. ఒక చెయ్యి పోతే ఇంకొక చెయ్యి ఉంది, అలానే ఒక ఇన్స్టా అకౌంట్ పోతే ఇంకొక ఇన్స్టా అకౌంట్ ఉన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒక కాలు పోతే ఇంకొక కాలు ఉంది, అంటే ఒక యూట్యూబ్ పోతే ఇంకొక యూట్యూబ్ అకౌంట్ ఉంది నాకు. ఇక చేతులు కాళ్ళు కూడా పోతే బాడీ ఉంది, ఇక బాడీ కూడా మొత్తం తీసేస్తే కనుక నాకు తల ఉంది, నా బుర్ర ఉందంటే కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇక దీంతో పాటు ఖచ్చితంగా 2026లో ఎవరైతే తనని
బెదిరించాలి, భయపెట్టాలి అని చూస్తున్నారో వారందరి అంతు చూస్తానంటూ కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం కూడా మనం ఆ వీడియోలో చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కరాటి కళ్యాణి కూడా స్పందించారు. ఇవన్నీ కూడా తన భయపడే చేస్తున్నారంటూ కూడా ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నా అన్వేష్ చేసిన వ్యాఖ్యలకు గాను మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, మనం చూస్తున్నాం అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత వ్యంగ్యంగా ఉన్నాయో. ఒక చెయ్యి పోతే ఇంకొక చెయ్యి ఉంది, అలానే ఒక కాలు పోతే ఇంకొక కాలు ఉంది, అంటే రెండు అకౌంట్స్ ఉన్నాయి, నాకు నిన్నే అకౌంట్లో డబ్బులు కూడా పడ్డాయంటూ కూడా ఆయన ఎన్నో వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అయితే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన భయపడేలా మాట్లాడారా లేదా భయపెట్టాలని మాట్లాడారు అనుకోవచ్చా? ఎస్ నాయన, మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి యూట్యూబర్ నా అన్వేషణ స్పందించారని చెప్పాలి. ఆయనకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో అది బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ బ్యాన్ చేసిన దానికి ఆయన స్పందిస్తూ మాట్లాడాడు, తీవ్రంగా మాట్లాడాడని చెప్పాలి. అంటే ముఖ్యంగా సంచలన కామెంట్స్ చేశాడు. ఇటు హిందూ దేవతలకు సంబంధించి మాట్లాడుతూ ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దానికి సంబంధించి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగంగానే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి లేఖ రాశారు. ఆ లేఖలో భాగంగా ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తన అకౌంట్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది, బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఈ బ్యాన్కి స్పందిస్తూ హాట్ కామెంట్స్ అయితే చేశాడు నా అన్వేషణ అని చెప్పాలి. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అంటే ఒక చెయ్యి పోతే మరొక చెయ్యి ఉంది. అదేవిధంగా నాకు 2 అకౌంట్లు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఆ 2 యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కూడా ఒక కాలు, అదేవిధంగా మరొక కాల్ అంటూ 2 కాళ్ళకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఏ అకౌంట్ పైన కూడా ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను, ఎవరు ఆపినా కూడా ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తానంటూ కూడా ఎవరిని వదిలిపెట్టను, నిద్రపోనివనంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మరి కరాటే కళ్యాణి ఏ విధంగా స్పందిస్తారు, మరి ముందు స్టెప్ ఎలాంటి తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.